అయోధ్య నగర్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అయోధ్య నగర్లో శ్రీ షిరిడి సాయిబాబా మందిరం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. కొమ్మన సతీష్ దంపతులు పీట్లపై కూర్చొని సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్మన సతీష్ చిన్న మాట్లాడుతూ అయోధ్య నగర్లో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో 21 ఉత్సవమూర్తులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా శ్రీ సీతారామ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగిందని తెలిపారు. నవమి సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం భక్తులకు భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం మరో ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యోగి నిలబడి బాబా నిలబడుతుందని అందరూ కూడా భావించారు. ఆ విధంగానే కూడా ఇది బాబా మందిరంగా తయారయ్యి విశిష్టత పొందింది. ఇక్కడికి ఎవరైతే వాళ్ళు ప్రతిదానికి విజయం పొందుతారు. ఎవరు కోరుకుంటే వారి కోరికలు తీరుతాయి. భక్తులందరూ కూడా చాలా విశ్వాసంగా ఈ గుడికి వచ్చి చాలా ఆదరణంగా ఉండి ఇక్కడ బాబా గారి కృపకే పాత్రలు అవుతున్నారు. అలాగే కూడా 21 దేవతామూర్తుల్ని ప్రతిష్ఠ చేస్తున్నాం కనుక ఈ ఆలయంలో కూడా ఈ దేవుడు లేడు అనే విశిష్టత లేకుండా ప్రతి ఒక్కరు సూర్యనారాయణమూర్తి, మా దత్తాత్రేయ స్వామి, మేధా దక్షిణామూర్తి, ఆంజనేయ స్వామి, అలాగే సీతారామచంద్రమూర్తులు, వెంకటరమణ, అలివేమంగ, శివుడు అందరూ కూడా పెట్టాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని దేవతల అనుగ్రహం పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీ అయోధ్యనగర్ బాబా మందిరం ఆవరణలో ఇవాళ శ్రీరామనవమి జరుగుతుంది. ఈ ఇవాళ పేటల మీద కాళా సత్యబాబు గారు, కొమ్మన సతీష్ గారు దంపతులు, వరప్రసాద్ గారు కూర్చున్నారు. గుడి కూడా 18 విగ్రహాలు అన్ని దేవుళ్ళు మందిరాలు పెట్టి మయ్యాన బాబా ఆంజనేయ స్వామి గారి విగ్రహం పెట్టి అయోధ్య రాముల వారి గుర్తుగా ఇక్కడ కూడా మా కమిటీ వాళ్ళు